మద్దతు తెలుపుతారని మరీ కోరుకుంటున్నాం. జై జగన్. ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు, పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుంది. అందరూ కూడా అర్థం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. ఇదేదో రాజకీయ ఎన్నిక కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం చేపట్టిన ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కేకే రాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 55వ వార్డులో రచ్చబండ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలపాలని మరీ కోరుకుంటున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రైవేటీకరణ చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఈ యొక్క చేస్తుంటే అది చూస్తూ ఊరుకోకుండా రాజు గారు మద్దతుగా కోటి సంతకాలు సేకరిస్తున్నారు. దయచేసి అందరూ రాజు గారు చుట్టూ వైట్ గా నిల్చుని అందరూ ఫోటోలు పడతారు. దయచేసి 55వ వార్డు ముఖ్య నాయకులు అందరూ రాజు గారి సెంటర్ లో చుట్టూ జిల్లా అధ్యక్షులు మరియు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అన్న కేకే రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి వాటిని కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉండగా దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్ విసరడం జరిగింది. అది ఏంటంటే, మేము 1 కోటి మందితో సంతకాలు తీసుకొని అది గవర్నర్ గారికి సమర్పిస్తాం. అందువలన ఈ ఏవైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో వాటిని ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 55వ వార్డు కాంచెల్లిపాలెం పరిధిలో ఈ కార్యక్రమానికి, ఈ కోటి సంతకాల కార్యక్రమానికి ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పార్లమెంటరీ ప్రెసిడెంట్ అయిన కేకే రాజు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా నాయకులందరూ కూడా ఇక్కడ వార్డు అధ్యక్షులు, 55వ వార్డు అధ్యక్షులు ఎర్రశెట్టి శ్రీని గారు, మరియు ఇక్కడ పరదేశ్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దుబ్బలపూడి శ్రీని గారు, మరియు ఇక్కడికి మహిళలు లక్ష్మి, కరుణ, రాధా, వరలక్ష్మి, దుబ్బలపూడి శ్రీని గారు, మరియు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి దగ్గరుండి జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, కార్యకర్తలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ వైద్యం, విద్య అనేది ఎప్పుడూ కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చింది. ప్రజలందరికీ కూడా అవి అన్నీ అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 100 ఏళ్ల చరిత్రలో ఎవరికి చేయలేనంత విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరికీ ఆరోగ్యం, విద్య అందిద్దామని ఆయన భావిస్తూ ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం వారి యొక్క అనాగరిక చర్యల ద్వారా ఏమాత్రం కూడా ప్రజల యొక్క ఆరోగ్యం కానీ, విద్య పట్ల కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రజల యొక్క మీద ఎటువంటి అవగాహన, మమకారం లేకుండా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా. ఈ కోటి సంతకాలకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సంతకాలు చేస్తూ ఉన్నారు. దీనంతటినీ చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈ విధంగా తెలియజేస్తున్నాం. దీన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నర్ గారికి త్వరలో సమర్పిస్తారు. దాని ద్వారా ఈ కోటి సంతకాల ద్వారా 2 కోట్లు కూడా రాష్ట్రంలో ఇవాళ ప్రజలు అందరూ ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ సంతకాలు ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రైవేటీకరణ ఆపడానికి మేము 100% ట్రై చేస్తాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వ్యతిరేకీకరణను కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము అందరం కూడా ఈ విధంగా కూడా మద్దతు చేస్తాం. రాబోయే కాలంలో ఇంకా పోరాటాలు చేసి ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో దాన్ని మేము పాటిస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 55వ వార్డు కాచెల్లిపాలెం నందు రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి దానికి వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ
ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి కూడా కోటి సంతకాల కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఉత్తర నియోజకవర్గ కింగ్ అయినటువంటి కేకే రాజు గారి సూచనల మేరకు ప్రతి వార్డుల్లోనూ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 55వ వార్డు దాచేలపాలెంలో జరిగింది. ప్రజల స్పందన చాలా అశేషంగా వచ్చారు. మేధావులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు, మహిళలు కూడా వచ్చి ఈ యొక్క దారుణాన్ని ఖండిస్తూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క సంతకాలు పెడుతూ చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప పనులు చేసినప్పటికీ కొన్ని విషయాలు పబ్లిక్లో చెప్పుకోలేకపోవడానికి దీనికి మెయిన్ కారణం అయింది. ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలు కట్టినప్పటికీ 5 మెడికల్ కాలేజీలు స్టార్టింగ్లో ఉన్నది. దాన్ని ప్రభుత్వం పీపీఈ కింద ప్రైవేటీకరణ చేద్దాం అనుకొని ఒక దురుద్దేశంతో ప్రైవేట్లకి ఇద్దాం అనుకుంటుంది. అది ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అందులో భాగంగానే ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈరోజు దాచేలపాలెంలో భారీ ఎత్తున సుమారు ఒక 500 మంది జనాలు ఏకకాలంలో వచ్చి వారి యొక్క సంతకాలు చేయడం జరిగింది. మేము కోటి సంతకాలు అనుకున్నాం, ఇంకా ఈ యొక్క తప్పును సరిదిద్దుతుందో అని త్వరలో చెప్పారు. ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇప్పటికైనా కనువిప్పు చేసుకుని ప్రభుత్వాలే నిర్వర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా సెలవు తీసుకుంటాం.